నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కీలకమైన వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎదుర్కొనేందుకు, ప్రజా సమస్యలను జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు ముప్పిట దాడి తరహాలో ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఔర్ ఆజీవికా మిషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మొత్తం రాజకీయ పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్ర బిందువుగా మారుతోంది. జాతీయ ఉపాధి హామీ పథకం రద్దు లేదంటే మార్పులపై నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభ రాజకీయంగా మాత్రమే కాదు, సామాజికంగా కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవనాధారంగా మారిన నేపథ్యంలో దానిపై తీసుకునే ఏ నిర్ణయమైనా కోట్లాది పేదల జీవితాలను ప్రభావితం చేసే అంశమే. ఈ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం విషయంలో చేపట్టబోయే ఉద్యమాల్లో ఇది తొలి భారీ బహిరంగ సభ కావడం విశేషం. అంతేకాదు, ఈ సభను ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలనే నిర్ణయం వెనుక కూడా స్పష్టమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం పరిధిలోని బండ్లపల్లి ప్రాంతాన్ని సభా వేదికగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ విషయమై ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో బహిరంగ సభ నిర్వహించాల్సిన అవసరాన్ని, అక్కడి రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం పేరు, చట్టంలో మార్పులు చేయడం వల్ల గ్రామీణ ప్రజల్లో ఏర్పడుతున్న ఆందోళనను ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉండటం, అలాగే గత 19 నెలలుగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండడం వంటి అంశాలు కూడా ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి గ్రామీణ పేదలను తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్న భావన బలపడుతోంది. ఈ పరిస్థితులన్నింటినీ వివరంగా తెలుసుకున్న మల్లికార్జున ఖర్గే ఏపీలో సభ నిర్వహణకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. పీసీసీకి ఏర్పాటు ప్రారంభించాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ బిల్లును ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇటీవల జరిగిన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనూ ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు నిరసనలు చేపట్టారు. మహాత్మా గాంధీ పేరు కలిగిన పథకాన్ని తొలగించడం ద్వారా ఆయనను చరిత్ర పుటల నుంచి చెరిపివేయాలనే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేని సమయంలో కనీసం సంవత్సరానికి 100 రోజులు పనిని హామీ ఇచ్చిన పథకం ఇది. ఈ పథకం వల్ల కోట్లాది కుటుంబాలు ఆకలిని ఎదుర్కొనే పరిస్థితి నుంచి బయటపడ్డాయన్నది వాస్తవం. ఉపాధి హామీ పథకం కేవలం ఒక సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన కీలకమైన సాధనం. వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడే గ్రామీణ ప్రజలకు అదనపు ఆదాయ వనరుగా ఈ పథకం ఉపయోగపడింది. మహిళలు, దళితులు, గిరిజనులు, వలస కార్మికులు వంటి వర్గాలకు ఇది భరోసాగా నిలిచింది. అలాంటి పథకాన్ని రద్దు చేయడం లేదంటే దాని స్వరూపాన్ని పూర్తిగా మార్చడం అవివేకమని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. వికసిత్ భారత్ బిల్లులో స్పష్టత లేదని, ఉపాధికి గ్యారంటీ ఉండదని, ఇది పేదలకు భద్రత కల్పించలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. పేరు మార్చడమే కాకుండా చట్టపరమైన హక్కుగా ఉన్న ఉపాధిని తొలగించాలన్న ఆలోచన వెనుక ప్రజా వ్యతిరేకత ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని కేవలం పార్లమెంట్లోనే కాకుండా ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అనంతపురం సభ ద్వారా జాతీయ స్థాయిలో స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. గ్రామీణ పేదల హక్కుల కోసం తాము చివరి వరకు పోరాడతామని, మహాత్మా గాంధీ పేరు కలిగిన పథకాన్ని కాపాడేందుకు ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధమని ప్రకటించాలన్నదే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ పోరాటానికి శ్రీకారం చుట్టడం ద్వారా దేశవ్యాప్తంగా రాజకీయ చర్చను మరింత వేడెక్కించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మొత్తానికి ఉపాధి హామీ పథకం చుట్టూ సాగుతున్న ఈ రాజకీయ పోరాటం రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనంతపురం వేదికగా జరిగే కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఈ ఉద్యమానికి దిశానిర్దేశం చేసే కీలక ఘట్టంగా మారనుంది. గ్రామీణ భారతదేశ భవితవ్యంపై ప్రభావం చూపే ఈ అంశంలో ప్రజలు ఏ వైపు నిలుస్తారన్నది రాజకీయంగా కూడా ఎంతో ఆసక్తికరంగా మారింది.